నిజమైన జ్ఞానం ఎలా మనుషులను ఆకర్షిస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదే విషయాన్ని మనం షెబారాణి సెలోమోను వద్దకు వచ్చిన కథలో చూస్తాము. ఆమె అతని సంపద లేదా అధికారాన్ని గురించి విన్నందుకే రాలేదు. సెలోమోను ఖ్యాతి మరియు ఆయన ప్రభువుతో ఉన్న సంబంధం గురించి విని ఆమె వచ్చింది. ఇది దేవుని జ్ఞానం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలదో మనకు లోతైన విషయాన్ని చెబుతుంది. షెబారాణి చేసిన ప్రయాణమే ఒక అద్భుతమైన విషయం. ఆమె బంగారం, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు వంటి విలువైన బహుమతులతో కూడిన గొప్ప కారవాన్తో ఎంతో దూరం ప్రయాణించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె ఏం కోసం వచ్చిందన్నదే. వ్యాపార ఒప్పందాలు లేదా రాజకీయ కూటముల కోసం కాదు, తన హృదయంలో ఉన్న లోతైన ప్రశ్నలకు సమాధానాల కోసం వచ్చింది. వేదాలు చెబుతున్నాయి, ఆమె సెలోమోనును కఠినమైన ప్రశ్నలతో పరీక్షించడానికి మరియు తన మనసులో ఉన్న ప్రతిదానిపై అతనితో మాట్లాడటానికి వచ్చింది. ఆమె కనుగొన్నది ఆమె అంచనాలను మించిపోయింది. సొలొమోను జ్ఞానం మరియు కార్యాచరణను చూసిన తర్వాత కేవలం అతని సమాధానాల్లోనే కాదు, అతను ఎలా పాలించాడో, తన ఇంటిని ఎలా నిర్వహించాడో, ఇంటికి అతను ఎలా ఆరాధించాడో చూసిన తర్వాత ఆమె ప్రకటించింది, నిజంగా నాకు చెప్పినదాని సగం కూడా కాదు. జ్ఞానంలోనూ సంపదలోనూ నేను విన్న వార్తను నీవు ఎంతో మించిపోయావు. కాని ఆమెను అత్యంతగా ప్రభావితం చేసినది ఏమిటో గమనించండి. ఆమె దేవునిని స్తుతిస్తూ ఇలా చెప్పింది, ఇశ్రాయేలు పట్ల ప్రభువు నిత్యమైన ప్రేమ కలిగి ఉన్నందున న్యాయం మరియు నీతిని నిలుపుటకు ఆయన నిన్ను రాజుగా నియమించాడు. ఈ సందర్శన సెలోమోను, సామెతలు మరియు ప్రసంగి గ్రంథాలలో రాసిన అనేక లోతైన సత్యాలను ప్రతిబింబిస్తుంది. అహంకారం వచ్చినప్పుడు అవమానం వస్తుందని ఆయన బోధించాడు. కానీ వినయంతో జ్ఞానం వస్తుంది. షెబారాణి సెలోమోనులో కేవలం తెలివి మాత్రమే కాకుండా జ్ఞానాన్ని కూడా చూసింది. దేవుని ముందు వినయంతో స్థిరంగా ఉండటం. సొలొమోను ఇలా రాసినప్పుడు ఆయన ఉద్దేశించినదేమిటో ఆమె ప్రత్యక్షంగా చూసింది. జ్ఞానుల బోధ జీవజలధార వంటిది, అది మనిషిని మరణపు ఉక్కిరి బిక్కిరి నుండి దూరం చేస్తుంది. ఈ కాలంలో సెలోమోను రాసిన రచనలు సంబంధాలు మరియు ప్రభావం గురించి లోతైన అర్థాలను వెల్లడిస్తాయి. ఇనుమును పదును పెట్టినట్లే ఒక మనిషి మరొకరిని పదును పెడతారని ఆయన రాశాడు. షెబారాణి సందర్శన ఈ సూత్రాన్ని స్పష్టంగా చూపించింది. రెండు భిన్నమైన సంస్కృతులు అర్థవంతమైన సంభాషణలో పాల్గొని పరస్పర మార్పిడి ద్వారా ఎదుగుతున్నాయి. ధర్మాత్ముల హృదయం తమ సమాధానాలను తూకం వేస్తుందని సెలోమోను కూడా రాశాడు. ఇది వారి సంభాషణల సమయంలో ఆయన తప్పకుండా ఆచరించి ఉండాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను పరలోకానికి క్రింద ప్రతి కార్యానికి ఒక సమయం, ప్రతి కార్యాచరణకు ఒక ఋతువు ఉందని ఆలోచించాడు. ఈ సందర్శనం జ్ఞానాన్ని పంచుకునే సమయం, సాంస్కృతిక మార్పిడి సమయం, జాతులకు దేవుని మహిమను ప్రదర్శించే సమయం. ఇది కీర్తనలు 72లో వ్రాయబడిన దాన్ని నెరవేర్చింది. సెబా మరియు సాబా రాజులు ఆయనకు బహుమతులు సమర్పించగాక, అన్ని రాజులు ఆయనకు నమస్కరించుగాక, జాతులు ఆయనకు సేవ చేయుగాక. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తింపజేయగలం? మన దేవునితో ఉన్న సంబంధమే ఇతరులను మన వైపు ఆకర్షించేలా ఉండాలి. రెండవది, నిజంగా జ్ఞానాన్ని కోరుకునే వారికి మన జ్ఞానాన్ని పంచేందుకు సిద్ధంగా ఉండాలి. మూడవది, నిజమైన జ్ఞానం ప్రభావితం చేస్తుంది జీవితంలోని ప్రతి రంగాన్ని. నాలుగవది, మన ప్రభావాన్ని ఇతరులను దేవుని వైపు చూపించేందుకు ఉపయోగించాలి. ఐదవది, రెండు పక్షాలకు మేలు చేసే అర్థవంతమైన సంభాషణను విలువైనదిగా భావించాలి. ఆరవది, జ్ఞానం సాంస్కృతిక సరిహద్దులను దాటి వెళ్తుందని గుర్తించాలి. మరియు ఏడవది, ప్రతి పరస్పర చర్యను దేవుని మహిమను ప్రదర్శించే అవకాశంగా చూడాలి. ఈ కథ ముగుస్తుంది. రాణి తన స్వదేశానికి తిరిగి వెళ్లడం ద్వారా సొలొమోను నుండి బహుమతులతో నిండినవిగా, ఆయన తన రాజసభ సంపద నుండి ఆమెకు ఇచ్చిన వాటికి అదనంగా
ఇది మనకు గుర్తు చేస్తుంది, నిజమైన జ్ఞానం ఎప్పుడూ ఉదారంగా ఉంటుంది, ఎప్పుడూ ఇతరులను సమృద్ధిగా చేస్తుంది. సెలోమోను ఇలా వ్రాశాడు: ఇతరులను తేజస్సుతో నింపినవాడు తానే తేజస్సుతో నింపబడతాడు. ఈ సూత్రం వారి కలయికలో అందంగా ప్రతిబింబించబడినదిగా మనం చూస్తాము. చరిత్రలో ఎన్నో సందర్భాల్లో దేవుని జ్ఞానాన్ని కోరినవారు ఉన్నారు. వారు జనాంగాలకు ఆశీర్వాదంగా మారారు. చర్చ్ ప్రారంభ చరిత్రలో ఆగస్టిన్ మరియు ఇటీవల కాలంలో సిఎస్ లూయిస్ ఇద్దరు యేసును అనుసరించిన వారు తమ జ్ఞానాన్ని తరాల వారీగా పంచుకున్నారు. ఆ జ్ఞానం అనేక దేశాలపై, తరాలపై ప్రభావం చూపింది. ఒకసారి జ్ఞానం విడుదలైతే అది భూమి అంతటా విస్తరిస్తుంది మరియు సేవ రాణి హృదయం లాంటి ఆకలితో ఉన్న హృదయాలను నింపుతుంది. కాబట్టి మనం సొలొమోనులాగా ఇతరులను సమాధానాలు వెతకడానికి ఆకర్షించే జ్ఞానాన్ని పెంపొందించుకునే వ్యక్తులుగా ఉందాం. మీ జీవితం దేవుని జ్ఞానం మరియు ప్రాయోగిక విజయాల మేడవింపులు చూపించేలా ఉండాలి. తద్వారా మనం సేవించే దేవుని వైపు ప్రజలు ఆకర్షితులవుతారు. చివరికి, జ్ఞానానికి ఉన్న పరమ ఉద్దేశ్యం వ్యక్తిగత లాభం మాత్రమే కాదు. ఒక్కటే నిజమైన జీవించు దేవునిని తెలుసుకోవడం ఎంత అందంగా, శక్తివంతంగా ఉంటుందో ప్రపంచానికి చూపించడమే.